ఏదైనా ప్రోడక్ట్ దాని రేటు ఎలా పెరుగుతుంది ఎలా జరుగుతుంది అంటే డిమాండ్ అండ్ సప్లై. అంటే డిమాండ్ ఉండి సప్లై బాగుంటే అది స్టేబుల్గా ఉంటుంది. అదేవిధంగా డిమాండ్ ఎక్కువగా ఉండి సప్లై తక్కువగా ఉంటే దాని విలువ పెరుగుతుంది. అదేవిధంగా డిమాండ్ తక్కువగా ఉండి సప్లై ఎక్కువ ఉంటే దాని విలువ తరుగుతుంది. సో ఇప్పుడు డాలర్ విలువ పెరగడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా డాలర్ సప్లై అనేది అమెరికా చేతిలో కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఆ సప్లై తగ్గి డిమాండ్ పెరగడంతో రోజు రోజుకి డాలర్ విలువ పెరుగుతూనే ఉంది. ఇప్పుడు మనం యాస్టీస్ గా చూసుకుంటే అరౌండ్ 87 రూపీస్గా డాలర్ను మనము చూడొచ్చు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా గనక మనం క్రూడ్ ఆయిల్ కానీ ఇది కానీ వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఒక డాలర్కి దాదాపు 87 రూపాయలు మనం ఇస్తున్నాం. అదే కనుక ఇప్పుడు నేను చెప్పాను కదా మన డీడాలరేషన్లో మనము డాలర్కి బదులుగా మనం ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నామంటే మన ఇండియా తీసుకోబోతున్న మూవ్ ఏంటంటే కనుక రూపీస్ని ఎక్స్చేంజ్గా వాడాలి. ఈ రూపీని తీసుకుంటే మనకే దాని రేటు ఈ డాలర్ విలువని ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో డాలర్కి బదులుగా మేము మా కరెన్సీని వాడతాము, అదేవిధంగా ఇండియా రూపాయిని యాక్సెప్ట్ చేస్తాము అంటుంది.